రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ నిర్మిస్తామంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నగరమే సరిగ్గా లేదు, రోడ్లన్నీ కూడా దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా ఏదైతే హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ప్రజలంతా కూడా ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనం ఉప్పల్ డివిజన్లో ఉన్నటువంటి చిల్కల్ నగర్కు సంబంధించినటువంటి ప్రధాన రహదారి వద్ద ఉన్నాం. చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా ఏదైతే పనులు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి తీవ్ర జాప్యం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా తీవ్రంగా ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిర్ధం భాస్కర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీద కూడా తీవ్ర జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వము కేవలం మాటలకు మాత్రమే పరిమితమైందనేది నిదర్శనానికి ఈ రోడ్లు ఈ సంవత్సరంలో ఇది రెండోసారి చేసినప్పుడల్లా 3 నెలలు 2 నెలలు కార్యక్రమం చేస్తున్నారు. గతంలో రోడ్డు డ్రైనేజ్ కాల్వకాడ ఒక వంతెన వేయడానికి ప్రయత్నం చేస్తారు, అంతేనా రేటేనా? వంతెనం గురించి 2 నెలలు ఆపినారు. ఇక్కడ ఇది సంక్షేమంలో భాగంగా అనుకుంటాం, కానీ సంక్షేమంలో భాగంగా ఒక 15-20 రోజులు మన ఇల్లు కట్టుకుంటే కూడా 45 రోజుల్లో 50 రోజులు ఇల్లు కట్టుకుంటున్నాం. ఇక్కడ 3 నెలలు 4 నెలలు ఒక వంతెనకు చిన్న వంతెన, ఆ తర్వాత మళ్ళీ డ్రైనేజ్ సమస్యని మన పైపులు తవ్వారు. ఇప్పుడు ఇది తవ్వి కూడా 15-2 నెలలు అవుతుంది. ఇది ఇప్పుడు అవడానికి కూడా ఇంకా 2 నెలలు అవుతుంది. అంటే ఇక్కడ సమస్య ఏంటి అంటే ప్రజలు ఒక రవాణానికి కూడా ఇబ్బంది. ఇది ఉప్పల్ నుంచి చిలకనారికి ప్రధానమైన రహదారి. ఈ రహదారి ఇంచుమించు వేలాది మందికి ఉపయోగపడేది. ఇంచుమించు 100 కాలనీలు దీని మీద ఈ రోడ్డుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీరు చూడొచ్చు షాప్ ఒక కిరాయిదారులు వాళ్ళకి వ్యాపారాలకు రెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది పడే రోజులు ఉంటాయి. ఇది గమనించి ఎంత తొందరగా అయితే తొందరగా చేసే ప్రయత్నం చేయాలి. కేవలం ఇది మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు తప్ప ఇది కేవలము మాటలకు పరిమితమైంది. ఆచరణలో భాగంగా ఈ రకంగా ఉంది. మీరు ప్రజల మధ్యలోకి వెళ్తే కొన్నిసార్లు కొందరిని చూసి మాట్లాడలేని పరిస్థితి ఉంటారు. మాకు ఈ విషయం తెలియగానే ఇక్కడ తీసుకొచ్చేసి అన్న వాస్తవానికి కూడా ఇది చాలా నిర్లక్ష్యంగా అవుతుంది. దీని ప్రజా గొంతుకై ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వాల దృష్టికి ఇప్పటికైనా తీసుకెళ్తే తొందరగా చేస్తారనే ప్రయత్నంతో ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఉన్న సిటీ సరిగ్గా లేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోపక్క ప్రభుత్వం ఫోర్త్ సిటీ నిర్మిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది, గొప్పలు చెప్పుకుంటా ఉంది. కళ్ళ తల్లికి ఒక బువ్వ పెట్టి పెంచితే అది బాగుంటుంది. సౌత్ తల్లి గంట పట్టుచీర కట్టిస్తా, బంగారు నెక్లెస్ చేస్తా అన్నట్టు ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని. ఉన్న హైదరాబాద్లో మీరు చూడొచ్చు ఈరోజు దుర్మార్గమైనది ఏంది అలా. ఇంతకుముందు కరెంటు బంద్ అయిందా? ఎప్పుడైనా చీమమంత 2 నిమిషాలు అయినా కరెంటు బంద్ కాదు. ఈరోజు కరెంటు కూడా సప్లై కట్ ఉంది. అంతెందుకు తాగునీరు, జిహెచ్ఎంసీ ఇచ్చే తాగునీరు కూడా ఈరోజు 2 రోజులకు 4 రోజులకు వచ్చే పరిస్థితి అయిపోయింది. అంటే సంక్షేమము కేవలము మాటలకు పరిమితమైంది. దుర్మార్గమైనది ఏంటంటే ఈ శాఖ ముఖ్యమంత్రికే మున్సిపల్ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి ఒక చేతి కింద ఉన్న శాఖను కూడా ఈరోజు సమర్థంగా పరిపాలనలో నిర్లక్ష్యం జరుగుతుంది, అభివృద్ధి అయితలేదు. దానికి ఇవన్నీ నిదర్శనాలు. మేము చెప్పుడు నోటి మాటలు కాదు, కనబడుతున్న వాస్తవాలు. ఈ వాస్తవాలను కూడా కప్పిపెట్టే ప్రయత్నం చేస్తే మనం ఏం చేస్తాం? ప్రతిసారి చెప్తా ఉన్నారు కదా, డబ్బు లేని కారణాల వల్ల ఏమన్నా పనులు జాప్యం జరుగుతున్నాయి అనుకోవచ్చా? అలాంటప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు? డబ్బులు లేనప్పుడు, మీ శాఖలో డబ్బులు లేనప్పుడు కొబ్బరికాయలు కొట్టేసేసి మీరు ఈ విధంగా ప్రజా సంక్షేమం. నేను ఇప్పుడు చెప్పినాము, ఒక బాబుకు ఇక్కడ పక్షవాతం వచ్చిందంట, హాస్పిటల్ పోదామంటే అంబులెన్స్ కూడా రాలేదు. రాత్రి ఎట్టి పరిస్థితి ఇది? అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి కార్యక్రమము మానుకొని వాస్తవ రూపాలు కలిసి అభివృద్ధి చేయాలి తప్ప కేవలం మాటలు పెట్టేసి పబ్లిక్ని మోసం చేసే ప్రజల్లో ఈ ప్రభుత్వం ముందంజలో ఉంది. సంక్షేమంలో పూర్తిగా నిర్లక్ష్యమైంది, ఫెయిల్ అయిపోయిందని చెప్పడానికే ఇవన్నీ కూడా మీకు నిదర్శనాలు. ఎంత దూరం ఉంది పెండింగ్ వర్క్ అంతా? ఇది 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది చిలకనార్కి ప్రధాన రహదారి. ఇది ఇక్కడి నుంచి పోతే మీరు వెంకటేశ్వర టెంపుల్కి మహారహదారి. అంటే ఇంచుమించు 100,000 సంఖ్యలో కాలనీలు ఉన్నాయి. ఇదంతా కూడా చాలా పెద్దగా డెవలప్మెంట్ అయిన కాలనీలు. ఇక్కడ డివిజన్స్ వైజ్ కూడా బోడుప్పల్ కూడా బైపాస్, చిలకనార్ నాచారానికి ఇది బైపాస్. అలాంటి రహదారి పైన నెలల కొద్దిగా ఈ విధమైన నిర్లక్ష్యాన్ని మానుకొని ఇప్పటికైనా సరే టీవీ ఛానల్ ద్వారా ఇప్పటికైనా సరే త్వరగా చేయాలని అధికారులని వెంబడి పెట్టాలి. అభివృద్ధి కోసమే నేను పార్టీ మారానంటూ జిహెచ్ఎంసీ మేయర్ కూడా స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. 2 ఏళ్ల కాలంలో చాలా వరకు కూడా హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో మేయర్కి ఏం చెప్పదలుచుకున్నారు? మేయర్ గారు వాస్తవానికి కూడా అభివృద్ధిలో అంటే ఆమె ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడితే చెప్తారు, ఇక్కడికి వచ్చి అడిగినా చెప్తారు. అభివృద్ధి ఏదమ్మా, ఇదే అభివృద్ధి. గతంలో ఎట్లుంది అభివృద్ధి? నీరు వచ్చేది, కరెంటు వచ్చేది, రోడ్లు కూడా ఎప్పటికప్పుడు సంక్షేమంగా చూసేవారు. ఇదే అభివృద్ధి.
కేవలము రాజకీయాలు వారి వారి స్వార్థపూర్తిగా వారి యొక్క లబ్ధి కొరకు వారి కమిషన్ల కొరకు తప్ప ప్రజల సంక్షేమాన్ని గాలి కొల్లేసిరు. అంతెందుకండి, మొన్న మనం చూస్తున్నాము రూలింగ్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు నాకు 20% ఇయ్యి, నీకు 30% ఇయ్యి అని మాట్లాడుకొని పెద్ద పెద్ద బడా కంపెనీలని వారి బినామీలకు చేసుకుని అవి ఎవరైనా ప్రతిపక్షాలు మాట్లాడితే వాళ్ళపైన సిట్ అని చెప్పేసి విచారణ అని చెప్పేసి వాళ్ళని అంటే పిలిచే గొంతుగా ప్రశ్నించే గొంతులని తొక్కేయడము, ప్రజాపక్షాల ఉన్న నాయకులను సంఘాలను ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేయడము, వారిని ఇబ్బంది పెట్టే కార్యం తప్ప ప్రజల సంక్షేమం గురించి అయితే ప్రభుత్వం పనిచేస్తలేదు. మంత్రులు కమిషన్లు అడుగుతున్నారు అనుకోవచ్చా? సాక్షాత్తు మీడియా ఛానల్లో, టీవీ ఛానల్లో కనబడుతుంది. వారు సంక్షేమం చేస్తే ఈ పరిస్థితి ఇట్లా ఎందుకుంటుంది? ఇక్కడే శ్రీధర్ బాబు గారు మంత్రి గారు ఇన్ఛార్జ్ గారు ఈ మేడ్చల్ నియోజకవర్గానికి ఒక్కొక్క వారానికి కానీ నెలకు కానీ ఒకసారి వచ్చి చూడాలి కదా. ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రులైనా సరే వచ్చేసి ప్రజల యొక్క బాధల్ని ఇబ్బందిని చూస్తే తెలుస్తుంది. మేము కూడా ఏది పడితే అది మాట్లాడడానికి కాదు కదా, వాస్తవాలను ఉన్నాయే మాట్లాడతాం. ప్రజల మధ్య నుండి మాట్లాడుతున్నాం, మేము ప్రజల సమస్యలను చూసుకుంటూ మాట్లాడుతున్నాం. ఏదో ఎవరినో విమర్శిస్తే మాకు వచ్చేది మాకు ఇక్కడ విమర్శల గురించి కాదు, సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం. 2047 సంవత్సరం కల్లా తెలంగాణను అగ్రగామిగా ఉంచుతాం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం. ఎందుకు నవ్వొచ్చిందంటే, ఇప్పుడు అవ్వ తాతలకు ఇద్దరికి పింఛన్ ఇస్తా, 2000 కాదు 4000 ఇస్తా, రైతులకు రైతు బంధు ఇస్తా, మీ అందరికి కూడా 420 హామీలు ఇచ్చి 6 హామీలు ప్రధానంగా ఇచ్చి ఈరోజు కూడా ఎక్కడ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అంటే కేవలం ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. ప్రజలను మోసం చేసి గద్దెకెక్కడు తప్ప భయభ్రాంతులను చేసి అక్కడ అధికారులను ఎమ్మడి పెట్టుకొని పనిచేసే ప్రభుత్వం తప్ప ప్రజల పక్షాన ప్రజా పాలనలో ప్రజలు ఒక మెప్పుని పొంది చేసే ప్రభుత్వం కాదే కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణను డెవలప్ చేయడానికి తీవ్రంగా విస్తృతంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో దావోస్కి వెళ్ళిండు, 1,78,000 కోట్లు తెచ్చిండు. ఇప్పుడు కూడా దావోస్కి వెళ్ళిండు. పెద్ద ఎత్తున కూడా డబ్బులు తెచ్చేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ విషయంలో నిజంగానే పెట్టుబడులు తేలేరని మీరు భావిస్తూ ఉన్నారా? నేనేమన్నా మళ్ళీ ఇప్పుడు మనం పెద్ద చిన్ననూరు పెద్ద మాట అనడం కూడా సభవం కాదు. మేము టీవీలో చూసింది మాట్లాడతాం, ప్రజల గొంతుగా ప్రజలలో భాగంగా ప్రజలుగా మేము కూడా మాట్లాడతాం. మేము చూసినాం, ఎవరు లోకేష్ గారితో నారా చంద్రబాబు నాయుడుతో టీ కప్తో తాగుతున్నారు, అంటే గురు శిష్యుల్లాగా. అక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రలో మనం ఎట్లా ఏదో సంక్షేమం పోదాం తప్ప ప్రజల పక్షాన వీళ్ళు పనిచేస్తలేరు. అదే నిదర్శనం మీకు కనబడుతున్నాయి. ఈ యొక్క అభివృద్ధి మీరు చూడొచ్చు, వాటర్ చూసిరు, డ్రైనేజ్ చూసినారు. కనీసం చనిపోతే శవాలను కూడా దహనం చేసేదానికి శ్మశాన వాటిక లేదండి, అవునా? శ్మశాన వాటికని మొత్తం కూడా నిర్లక్ష్యం చేసేసినారు. ఎప్పటి నుంచో ఉన్న అవిటికనే జరుగుతుంది. సున్నమనే చేసి జరుగుతుంది, స్టేజ్లోనే వేయాలి కదా. కనీసం చనిపోయిన వచ్చినప్పుడు కనీసం ఒక బోర్ నుంచైనా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా. ఇవన్నీ కూడా నిర్లక్ష్యం ఉన్నాయి. మొన్ననే మా ప్రభుత్వం ఏర్పడింది, ఈ లోపలనే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా మా మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. నేను బీఆర్ఎస్గా నేతగా మీరు ఉద్యమకారుని కూడా మేము రాష్ట్రం తీసుకొచ్చింది, రాష్ట్ర సాధన తీసుకొచ్చింది ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రాంతానికి మేలు జరుగుతుంది, ఇక్కడ ఉన్న వారికి ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఉన్నది సంక్షేమం జరుగుతుంది. ఆంధ్ర పాలకులు ఏకపక్షంగా ఉన్న డబ్బులన్నీ హైదరాబాద్కు వచ్చిన ధనాన్ని తీసుకుపోయి ఆంధ్రలో పెడుతున్నారు. మా ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు నీళ్ళు వస్తాయి, మాది డెవలప్మెంట్ అవుతుందనే ఉద్దేశంతో ముందంజలో ఉండి పోలీసు లాంటి దెబ్బలు తిని ఉద్యమంగా పనిచేసిన ఓ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాడిని, ఒక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వాడిని తప్ప ఒకరిని విమర్శించడానికో రాజకీయాలు చేయడానికో మేము మాట్లాడేవారు మాట్లాడతారు తప్ప మేము మాట్లాడడం. ఎందుకు మాట్లాడడం అంటే రాష్ట్రానికి తీసుకొస్తే సమాజం బాగుంటుందని ఉద్దేశంతో మాట్లాడతాం. సమాజానికి ఇబ్బంది అయినప్పుడు కంపల్సరీ వారి గొంతుకై ముందుకు వచ్చి మాట్లాడే సందర్భాలు ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మీకు కనబడుతున్న వాస్తవాలను చూపించుకుంటూ మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళకు కూడా ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది కదా అభివృద్ధి చేయాలంటే, ఈ లోపలనే ఎందుకు తొందరపడతా ఉన్నారు? వారి ఇంట్లో కూడా వారు డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఈ విధంగానే చేస్తున్నారా? అట్లుంటుందా? 2 సంవత్సరాలు 24 నెలలు 26 నెలలు అయింది, ఇంకా సమయం అడిగితే వేలులే. ఈ వచ్చిన డబ్బులన్నీ కూడా ఎక్కడ పోతున్నాయి? ప్రజల డబ్బులన్నీ కూడా ఏ కోణానికి పోతున్నాయి? పనులన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ పోతున్నాయి అనేది కూడా ప్రశ్నగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద సిట్ విచారణ వేస్తూ ఉన్నారు, నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ప్రశ్నించే గొంతులు ఏవైనా సరే, అది నిర్ధం భాస్కరా లేకపోతే ఇంకోలా, వాస్తవాలు మాట్లాడే గొంతుకులని అధికారుల పేరు మీద, విచారణల పేరు మీద వారి గొంతుకును తొక్కి వారు చేస్తున్న ఈ కమిషన్ ప్రభుత్వంగా భావించాలి. ఎందుకంటే సమస్యలు నిర్లక్ష్యం చేసి చేసే పనులలో కూడా నాణ్యత లేకుండా చేసే వారిపై ఎప్పటికప్పుడు ఆధారాలు చూపించి చెప్తప్పుడు వాళ్ళు తట్టుకోలేక ఈ విచారణలు చేస్తే తప్ప ప్రజల గురించి, ప్రజల సంక్షేమ గురించి వాస్తవానికి నాయకుడు రాష్ట్రం వచ్చింది. రాష్ట్రాన్ని ఈరోజు ప్రతి బిడ్డ, తెలంగాణ బిడ్డ
గౌరవంగా రాష్ట్రం స్వరాష్ట్రం తీసుకొచ్చిన దాంట్లో ముందు వరుసలో కేసీఆర్ గారు ఉన్నారు. దాని వెనకాల సంఘాలు ఉన్నాయి, ఉద్యమకారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళ గురించి తెలియ దోపిడీదారుల గురించి, కమిషన్ల గురించి, ప్రశ్నల గురించి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడిన వారి మీద ఎప్పటికప్పుడు పోలీస్ అధికారుల మీద విచారణలు చేయించే దాని గురించి వీళ్ళకి ప్రభుత్వం తెలియ. ప్రజలు చాలా గుణపాఠం చెప్తారు. హైదరాబాద్ పబ్లిక్, తెలంగాణ వాళ్ళు, ఓటర్లు చాలా చైతన్యవంతులు. సందర్భం చూసి వాత పెడతారు. అది ముందు ముందు మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో రేవంత్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. ట్రాఫిక్ సంబంధించినటువంటి చలాన్ల విషయంలో వెంటనే డబ్బులు కడియండి అని చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ఏ మేరకు డబ్బులు కడియాలని మీరు చెప్తా ఉంటారు? నేనేమన్నా ఇంతెందుకు, ఉప్పల్ వరంగల్ ఫ్లైఓవర్ ఉంది, 4-5 సంవత్సరాలు అయింది. నువ్వు సరైన సౌలత్ ఇచ్చి సరైన ఒక రోడ్డు నిర్మాణం, ఎక్కడెక్కడ గొంతుకలు, ఎక్కడెక్కడ ఈ రిపేరింగ్లు పెట్టేసి ఫ్లైఓవర్లు వేయకుండా మీ డబ్బులకి వెళ్ళి డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి తీసుకుంటా అంటే నా పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళి నీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది, ఏ పద్ధతి ఇచ్చింది, నా అకౌంట్లోకి వెళ్ళి నాకు తెలియకుండా డబ్బులు తీసేసేది అంటే ఇది పూర్తి అవగాహన లేని ప్రభుత్వం. అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకోండి. పోలీస్ శాఖ మీ సీఎం గారే, అడ్మినిస్ట్రేషన్ కూడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా ఆయన పైనే. అంటే శాఖలన్నిటి కూడా ఎక్కడెక్కడ నిర్లక్ష్యమైనవి, ఆ పరిపాలనలో ఎక్కడెక్కడ లోట్లు కనబడుతున్నాయి. ఈ లోట్లని కప్పిపుచ్చడానికే ఈ సిట్లు, విచారణ కమిటీలు వేసేసి ప్రజల ఒక చూపుని పక్కదో పట్టించే ప్రయత్నంలో జరుగుతున్న ప్రయత్నమే. ఎందుకు మంత్రులను నియమించట్లేదు కొత్తగా? చాలా కీలక శాఖలు, విద్యాశాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఎందుకు ఆయన వద్ద పెట్టుకుంటా ఉన్నారు? అది కాంగ్రెస్ ప్రభుత్వం అంతే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు ఏం చెప్తే వాళ్ళు మేము మా గురించే పని చేసుకుంటున్నాం, ప్రజల గురించి కాదు అని చెప్తున్నారు. అది ప్రజలు కూడా వారు సరైన సందర్భం చెప్తారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ సర్కారు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యమకారులకు చాలా వరకు న్యాయం చేస్తాం, 250 గజాల స్థలం కూడా ఇస్తామని చెప్పింది. ఈ ప్రభుత్వం మనం ఎన్ని మాట్లాడుకున్నా వాస్తవాలు మాట్లాడుకుంటే జీర్ణం కాదు. ఎందుకంటే 250 గజాలు ఇస్తా అని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వంలో ఉద్యమకారులకు, రాష్ట్ర ఏర్పాట్లకు శ్రమపడ్డవారు, అమరులైన కుటుంబాలు, ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాము, ఇది మా మాట అని నమ్మించినారు ఉద్యమకారులని. అంతేకాకుండా బీసీలో కూడా 42% ఇస్తామని రాహుల్ గాంధీతో చెప్పించిన సందర్భం ఉంది కామారెడ్డి రిజర్వేషన్లో. కానీ ఏ మాట కూడా మన సర్పంచ్ ఎలక్షన్లో కూడా 17% ఇచ్చినారు. ఈరోజు జరుగుతున్న మున్సిపాలిటీ మరియు కొన్ని కార్పొరేషన్ ఎలక్షన్ కూడా 31-32% ఇచ్చినారు. అంటే వీళ్ళు కేవలం మాటలు చెప్తున్నారు, ఆచరణలో లేదు. అందుకనే మనం మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ప్రజలు చెంపదెడ్డుగా ఒక ప్రభుత్వంలో ఉన్నాక కూడా వారికి 90% ఓటు వేయాల్సిన ప్రజలు కేవలము పాస్ మార్కులు వేసే పంపించే తప్ప వీళ్ళు ఒక ఫెయిల్యూర్ అనేది ఎప్పటికప్పుడు ప్రజలు ఓటు ద్వారా చెప్తున్నారు. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో, కార్పొరేట్ ఎలక్షన్లో కూడా ప్రజలు చైతన్యమయ్యి వారి ఓటుని పూర్తి స్థాయిలో నించుకొని ఈ ప్రభుత్వానికి చెంపదట్టుగా జవాబు చెప్తారు. గతంలో మహిళలకు సంబంధించి ఏదైతే పండుగలప్పుడు చీరలు వంచుతూ ఉండే, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్ల ముందు చీరలు వంచుతూ ఉంది. మొదటగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలకు ముందు అక్కడ చీరలు వంచింది. ఆ తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పట్టణాల్లో కూడా చీరలు వంచుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందట కూడా చీరలు వంచేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయంలో మీరు ఎట్లా చూస్తారు? మీరు మళ్ళీ అదే చెప్పాను, మొన్న సర్పంచ్ ఎలక్షన్లో రైతు బంధుని వేసినారు ఎలక్షన్స్ గురించి అని. ప్రభుత్వ డబ్బుని వారి ఓటు బ్యాంకుని సంపాదించుకోవడానికి, వారు చేసిన పొరపాట్లని కప్పుపుచ్చుకోవడానికి డబ్బు రూపంగా రైతు బంధుని వేసినారు. కానీ ప్రజలు నమ్మలేదు. మీరు చూడొచ్చు, నమ్మక ప్రతిపక్షాలకే ఓటేసిన దాఖలాలు ఉన్నాయి. రేపు జిహెచ్ఎంసీలో ఏ జిమ్మిక్కు చేసినా ఇలాంటి పరిపాలనకు ఓటెయ్యరు. ప్రజలు కంటి చూపున కనబడుతుంది, పబ్లిక్ కనబడుతుంది. మీకు తెలుసో వాటర్ బిల్లు మంచిగా తీసుకుంటున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ తీసుకుంటారు. ట్యాక్సేషన్లో డబ్బులు వసూలు చేసేందులో అగ్రస్థానం ఉంది. పరిపాలన విధానంలో సంక్షేమ పూర్తి నిర్లక్ష్యం ఉంది. మీరు ఏదో ఆ రోజు మటుకు కంటి తుడుపుగా కొద్ది డబ్బులు ఇచ్చేస్తాం, ఓటు వేయించుకుంటామంటే ప్రజలు నమ్మరు. ఒకసారి మోసపడ్డారు, మరోసారి మోసపడ్డారు. డబ్బులంతా ఏడబెడతా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి ఏం కనబడట్లేదు. ఢిల్లీకి సూట్ కేసులు పోతున్నాయి. ఏ ముఖ్యమంత్రి పోని ఢిల్లీ ప్రయాణాలు మన ముఖ్యమంత్రి చేస్తాడు. ఆ ముఖ్యమంత్రికి ఆ అలవాటు ఉంది. గతంలో మనం టీవీలో బాగా చూసినాం. ఆ అలవాటు ఆయన చేస్తున్నాం. కానీ ప్రజల సంక్షేమంగా, ప్రజాపాలనకు పూర్తిగా వ్యతిరేకం, పూర్తిగా నిర్లక్ష్యం, పూర్తిగా ఫెయిల్ అయింది అనేది తెలుస్తుంది. కోసమే ఢిల్లీ వెళ్తా ఉన్నా, అక్కడ పెద్దలను కలుస్తూ ఉన్నా, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా అని కూడా చెప్తా ఉన్నాడు ఏదైతే రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం కేవలము మాటలు చెప్పి మోసం చేసి గద్దెకెక్కిన ప్రభుత్వం. నేను మరీ మదని చెప్తున్నా, మీరు ఏ గల్లీకి పోయినా, ఏ వీధికి పోయినా మీకు కనబడుతుంది ఏ విధమైన సంక్షేమం జరుగుతుంది, ఏ విధంగా అభివృద్ధి జరిగింది.
డల్లాస్ కాదు కదా, కొత్త సిటీ కాదు కదా, ఉన్న సిటీని ఏ విధంగా ధ్వంసమవుతుంది. నిధులు, నీళ్లు, రోడ్డు, ఫ్లైఓవర్స్ ఎక్కడివి అక్కడ అభివృద్ధికి ఆటంకంగా ఈరోజు చేసినారు. అభివృద్ధికి ముందు తీసుకుపోయే విధంగా లేదు. అది కనబడుతున్న వాస్తవాలు. ఇక్కడ వాళ్ళు చాలా వరకు గట్టిగా చెప్తా ఉన్నారు, కరెంటుకు సంబంధించి ఉచితంగా ఇస్తూ ఉన్నాం, ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్తా ఉన్నారు. మా రెడ్డి ఉన్నాడు ఈడ, అడుగు ఎవరికి ఉచితంగా ఇచ్చిండు, ఎవరు వసూలు చేస్తుండ్రు. చేయకపోతే నిర్మోహమాటంగా కట్ చేస్తలేరా? నిర్మోహంగా అధికారులు వచ్చి కట్ చేస్తారు. నువ్వు ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి ఒక సామాన్యులకు 100కి 1 ఉచితంగా పేరు చెప్పేసి 99 మంది దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్నావు. ఇంతే కాకుండా మీరు టాస్క్ ఫోర్స్ చెప్పి, ఆఫ్ ఫోర్స్ చెప్పి ఇంకా ఎక్కువ కేసులు పెట్టించేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున జాప్యం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా డ్రైనేజ్ సంబంధించినటువంటి పైప్ లైన్లు కూడా వేస్తూ ఉన్నారు. అసలు ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? వారికి ఉన్న అవగాహన ఇది చనిపోయినంగా గౌరవంగా ఆ వ్యక్తికి తీసుకొచ్చి దహనం చేసే ఒక స్థలం. ఈరోజు మీరు చూడొచ్చు ఎంత నిర్లక్ష్యం అంటే, ఈరోజు ఎవరైనా చనిపోతే కూడా గత్యంతరం లేక ఇదే ప్లేస్లో నిన్నటికి మొన్న చేయలేమా, నిన్న మొన్న కూడా ఇక్కడ బండ్లు పెట్టి ఇదే స్థలంలో ఇట్లున్న దుస్థితిలో దహనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే వీళ్ళకి ఎంత ప్రజలంటే ఎంత చిన్న చూపు అనే విషయంపై మీకు స్పష్టంగా చనిపోతుంది. లాస్ట్ పోయే ప్లేస్ ఇది. మనిషిగా పుట్టినవాడు లాస్ట్ ముగింపు. ఏమన్నా ఆల్టర్నేటివ్ ఏమన్నా ఖననం చేసే ప్లేసెస్ ఉన్నాయి? ఇది ఉప్పలు, బిరపగడ్డ, చిలకనారు చాలా మటుకు ఇది జనరల్ శ్మశాన వాటిక. కులాలకు మతాలకు అతీతంగా ఇది జనరల్ శ్మశాన వాటిక. కుల సంఘాలుగా ఉన్న శ్మశానికలు ఉన్నాయి, కానీ ఇక్కడనే ఎక్కువ పోతే. ఎందుకంటే గ్రామంలో చాలా కూడా ఇలా వలసలు వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలామంది కూడా వేరే వేరే ప్రాంతం వాళ్ళు ఉంటారు. వారికి ఇది గౌరవంగా శ్మశాన వాటికగా ఉండే దాన్ని రోడ్డు గురించి తవ్వేసి లోపలికి వేసినారు. ఉన్న శ్మశానం కానీ కూడా కనీసము చనిపోతే స్నానాలు చేసుకోవడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, వచ్చిన శవాన్ని కూడా సరిగ్గా ఇక్కడ పెట్టడానికి కూడా లేని పరిస్థితి. అంటే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఇక్కడ శ్మశాన వాటిక పూర్తి మొత్తంలో వెళ్ళలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరు నాకు తెలిసి నిన్ననే ఇక్కడ ఒక దహనకాండ జరిగింది. నాకు తెలిసి మీరు కొద్ది కెమెరా పోతే తెలుస్తుంది. నిన్నే జరిగింది ఇదే స్థానంలో. వారికి ఆల్టర్నేట్ లేదు. లేకపోతే కమేళ్ళ కాడికి పోవాలి, కాచిగూడ కాడికి పోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇక్కడికి లేకపోతే కాచిగూడ దాకా ఆ శవాన్ని తీసుకొని వెహికల్ తీసుకొని పోవాల్సిన పరిస్థితి. పేద కుటుంబాలకు చాలా వరకు ఇబ్బంది ఉంటుంది కదా, చదువుల ప్రాంతాలకు వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మేము అదే చెప్తున్నాం, పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది. ప్రశ్నించే గొంతులు ఏమైనా ఉండి మాట్లాడితే వారిని అధికారుల పేరు మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంది. అంతేకాకుండా కేవలము చెప్పుడు ఒక మాట, జరిగేది ఒకటి. కేవలం మాటల ప్రభుత్వం ఇది, చేతల ప్రభుత్వం కాదు. వాస్తవాలు ఒకటి ఉంటాయి, వారు చెప్పే మాటలు ఒకటి ఉంటాయి. దానికి నిదర్శనమే ఈరోజు మీకు 2-3 కార్యక్రమాలు చూపించినాను. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. హైదరాబాద్ సిటీలో ఇంకా ఈ విధమైన ఒక వెనుకబడ్డాయి చాలా ఉన్నాయి. అంటే నన్ను ఘోషణ కూడా డబ్బులు వెళ్ళే అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. డబ్బులు లేని కారణంగా ఏమన్నా జాప్యం జరుగుతుంది అనుకోవచ్చా? ఇది డబ్బులు లేనప్పుడు ఎందుకు పదులు కమిషన్ల గురించా? మీరు డబ్బులు లేనప్పుడు కేవలం కమిషన్ల గురించానా మీరు శంకుస్థాపన చేయడము? ఇవి మేము ఎన్ని కోట్లు వచ్చినాయి, అన్ని కోట్లు వచ్చినాయి, మన ప్రభుత్వాలు అన్ని కోట్లు మేము పెట్టినామని చెప్పడం ఎంత మటుకు కరెక్ట్? అది అంటే ప్రభుత్వాలు శంకుస్థాపన చేసినంత ఈజీగా ఏదైతే ఓపెనింగ్ చేయలేకపోతా ఉంది, ఎందుకు అనుకోవచ్చు? కేవలము పేర్లు చెప్పి కమిషన్ తీసుకోవడానికి తప్ప వీళ్ళు పూర్తిగా పనిచేయరు. ఇది ఒకటే పని కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అంతెందుకు ఉప్పల్ నుంచి జాతీయ రహదారి కానీ చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు చిలకనారు మెయిన్. మీరు చూడొచ్చు ప్రజలు ఎంత ఒక రోడ్డు 2 నిమిషాలు కూడా ఖాళీ ఉండదు. పబ్లిక్ అందరూ కూడా వెళ్తారు. ఉన్న దుస్థితి అయిన రోడ్డుపైనే ప్రజలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పరిధిలోకి వస్తుంది? ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వస్తుంది. ఇది చిలకనగర్ డివిజన్ అండ్ ఉప్పల్ డివిజన్ మధ్యన ఉన్నది. ఇది ఉప్పల్ చిలకనగర్ బైపాస్ రోడ్. ఇది ఇక్కడ చూసుకుంటే పరిస్థితి ఎలా అవుతుందంటే, ఇది చాలా బిజీ రోడ్ అనమాట. ఒక నిమిషానికి 100 బైకులు, 20 కార్లు, ఒక 2-3 లారీలు వెళ్ళేంత బిజీ రోడ్ అనమాట ఇది. ఈ రోడ్ చూసుకుంటే మటుకు ఇప్పుడు ఒక ఆటో వెళ్ళే పరిస్థితి లేదు, ఒక 2 వీలర్ వెళ్ళే పరిస్థితి లేదు. ఏంటంటే మొన్న ఖాళీ రోడ్తో వేసి డ్రైనేజీలు అన్నీ ఓపెన్ చేసి పెట్టేసారు. మొన్న ఒక బండి స్లిప్ అయ్యి జర్రంతలో ఒక 2 అందులో బండి లోపల పడిపోతుంటే ఇక్కడ షాపాలం బయటనే ఉండి చూస్తున్నప్పుడు పట్టుకుని వాళ్ళని పక్కకు తీయడం జరిగింది ఆ రోజు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి రెంట్లు కూడా చూస్తుంటే రోజులు అయిపోతున్నాయి, వారాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి. వాళ్ళు వచ్చేసి ఇది మాకేం సంబంధము, ఇది రోడ్ వరకే ఉంటుంది, మీరు దండం మీద ఉంటుంది, మీరు ఎలా అయినా కిరాయిలు కట్టాల్సింది తప్పదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మాఫ్ చేయడం లేదు, మళ్ళీ 50% అన్నట్టు కూడా ఏం లేదు, మొత్తం కట్టాల్సి అంటున్నారు వాళ్ళు కూడా.
మేము ఇప్పుడు ఇక్కడ బిజినెసే కానప్పుడు రెంట్లు ఎక్కడి నుంచి తేవాల్సి వస్తుంది, అమౌంట్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సరే పనులు స్టార్ట్ చేశారు కానీ మరి ఇంటికి కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత త్వరగా చేస్తే ఉంటే బాగుంటుంది. ఇలా అయినప్పుడే అవుతుంది, అది చేసినప్పుడే చేస్తామంటే మరి ఇక్కడ డొమెస్టిక్ వాళ్ళు కావచ్చు, కమర్షియల్ వాళ్ళు కావచ్చు, ఎక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది మాకైనా. ఇప్పుడు కాల్ చేసి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ మాకు ఒక 3-4 నెలలు పికప్ కావడానికి కానీ ఏదానికైనా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే అధికారులు ఎవరు రావట్లేదు, ఎంతసేపు కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు చూస్తారు, ఎప్పుడు అంటే ఇవాళ అయిపోతుంది రేపు అయిపోతుంది అన్నట్టు ఇట్లా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు తప్ప ఇంకేం మూమెంట్ లేదు. డెడ్ లైన్ ఏం లేదు అసలు. డెడ్ లైన్ సంక్రాంతి కూడా ఎవరన్నా ఇదేమన్నా స్కూల్ హాలిడేస్ సంక్రాంతి కూడా 4 రోజులు లీవ్ తీసుకున్నారు వాళ్ళు కాంట్రాక్టర్స్ కూడా. సంక్రాంతికి 4 రోజులు, దాని తెల్లారి సండేలు అని చెప్పేసి మీ దీంట్లో అసలు హాలిడేస్ తీసుకోవడానికి ఏముంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చర్చ్ లైన్ బస్ రోడ్ ఇది, అక్కడ బస్ స్టాప్ లాస్ట్ అయితే అక్కడ కమాండ్ నుంచి అక్కడ కమాండ్ దగ్గరికి వెళ్తారు, చర్చ్ కమాండ్ నుంచి. ఇప్పుడు అక్కడ నుంచి పిల్లలు ఇక్కడ నుంచి అక్కడి వరకు 2 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. వాళ్ళు స్కూల్ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, రాత్రిపూట లేట్ నైట్ ఆఫీస్ కింద వచ్చే వాళ్ళు కావచ్చు. ఇక్కడ నుంచి దగ్గర ఇప్పుడు అక్కడ నుంచి అంటేనే బస్కి వెళ్తారండి, మరి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంది. మళ్ళీ ఆటో ఛార్జీలు ఇప్పుడు బస్సు లేదని చెప్పేసి 15 రూపాయలు ఉన్నది 20 రూపాయలు చేసేసారు వాళ్ళు కూడా. అక్కడ అట్లా 20 రూపాయలు పెట్టలేక వాళ్ళు ఇక మెల్ల నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకు కూడా. మధ్యలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా, మరి ఫైర్ ఇంజన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి రోడ్. ఫైర్ ఇంజన్ కాదు కదా, చిన్న అంబులెన్స్, చిన్న ఓమ్ని అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు అసలు. ఇప్పుడు రాత్రిపూట మనం ఎప్పుడు ఇది 24 hours రోడ్ కాబట్టి అంత ఇంత ఉంది, కానీ లేదు అంటే అందులో ఎవరైనా గుంతలో పడిపోతే కూడా మనం పొద్దున వరకు చూసే దుస్థితి కూడా లేదు ఇక్కడ. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మాకైతే ఎవరు కనిపించలేదు ఇప్పుడు. మేము అసలు షాప్లో కూర్చున్న కంటే ఆ రోడ్డు మీద నిలబడి కూడా ఎక్కువ అయిపోయింది మాకు. ఎంతసేపు ఎప్పుడైపోతుంది అసలు మూమెంట్ లేదు, సైకిల్ వెళ్ళే మూమెంట్ లేదు, ఒక బండి వెళ్ళే మూమెంట్ లేదు అసలు. అది పేరుకే ఓపెన్ ఉంది షాప్, కానీ ఎప్పటికి మాకు బంద్ చేసిన ఫీలింగే ఉంది అసలు. ఈ మంత్లో ఒక 5,000 గిరాయి కూడా కాలేదు, మాది 15,000 20,000 కిరాయిలు ఉంటాయి మావి. అది ఎక్కడి నుంచి తీవర్స్కి రావాలనేది కూడా అది కూడా ఇప్పుడు అప్పు చేయవలసిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అది ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, లేబర్ లైసెన్స్ కావచ్చు, ఇయర్లీ రెన్యువల్ చేయమని వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. అది లేకపోతే దాంట్లో ఫైన్లు కూడా పడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 2 months బ్యాక్ చిన్న హోల్ పడితే దాన్ని పెద్దగా చేసేసి ఒక 2 months బ్లాక్ చేసేసినారు. ఇప్పుడు మళ్ళీ ఒక 1.5 రోజులు అయిపోతూ ఉన్నది. ఇది ఎప్పటివరకు అయిపోతుందో ముగింపు లేదు. ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ కనీసం డ్రైనేజ్ స్టార్ట్ చేసుకుని 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇట్లా రోడ్ వేసుకుంటూ వెళ్తేనే బాగుంటుంది. ఈ పైపులు అయిపోయినాక డ్రైనేజ్ వాళ్ళు రావాలి, డ్రైనేజ్ వాళ్ళు అయిపోయినాక సీసీ రోడ్ రావాలి, మళ్ళీ అది ఆరాలు ఆడిన వరకు ఇప్పుడు అది ఒక 3-4 నెలలు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు దందా లేదు అట్లా అని చెప్పేసి మనం కిరాయిలు కట్టే పరిస్థితుల్లో లేము. సరే మూమెంట్ చేద్దామంటేనేమో మళ్ళీ ఎప్పటికైనా బాగా అవుతుందేమో, మళ్ళీ ఎక్కడ ఎందుకు మళ్ళీ పికప్ కానీ టైం పడుతుంది, ఈయన ఉంటే అయిపోతుందేమో అనుకు చూసుకుంటే కానీ మాకు శాలరీ లేకుండా అయిపోతుంది. ఇది బాధ. మీరు కొద్దిగా దీన్ని దృష్టిలో చూసుకుని కొద్దిగా పైన వాళ్ళకి తెలియజేసి కొద్దిగా ఫాస్ట్గా అవుతుందని చెప్పి చూస్తున్నాం అంతే.